హలో. సో ఈ పిక్చర్లో చూసినట్టు మీకు షోల్డర్స్ కావాలంటే రొటీన్ ఫాలో అయిపోండి గురు. సో రాగానే షోల్డర్ ప్రెస్. సో కోచ్ చెప్తున్నాడు, సో ఏ యాంగిల్లో హ్యాండ్స్ ఉంచాలి. సో మీ బ్యాక్ బాడీ ఒక ప్లేన్లో ఉంది అనుకుంటే మీ హ్యాండ్స్ 45 degrees టువర్డ్స్ ఫ్రంట్, రైట్. సో హ్యాండిల్ బార్ చూస్తే మీరు కొంచెం డిస్టెన్స్ అయితే ఉంచాం, అంటే లిటిల్ గ్రేటర్ దాన్ అవర్ షోల్డర్ విడ్త్ అనమాట. దిస్ మషిన్ ఈస్ కాల్డ్ షోల్డర్ మషిన్ ప్రెస్. ఐ మీన్ దిస్ ఎక్సర్సైజ్ నేమ్ అది. సో ఇలాంటి మషిన్స్ చాలా ఉంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో శ్యామ్ అయింది ఇప్పుడు నా టర్మ్. సో కూర్చోగానే అడిగాను లోవర్ బ్యాక్ సీట్కి మధ్య ఉన్న గ్యాప్ ఉంచాలా అని. సో చిన్న గ్యాప్ ఉంటే మంచిది. అండ్ చెస్ట్ అప్ అయితే చేయాలట. సో రొటీన్గా చెస్ట్ నార్మల్గా ఫ్లాట్గా దానికి టచ్ చేసినట్టు కాకుండా కొంచెం చెస్ట్ అప్ చేయాలని చెప్పి కోచ్ చెప్పాడు. సో హ్యాండ్స్ వచ్చేటప్పటికి మరి టూ మచ్ వైడ్ పెట్టకూడదు. సో మీ షోల్డర్ విడ్త్ లోనే పెడతారు ఆల్మోస్ట్. చెస్ట్ అప్ అయితే చేయాలి, మర్చిపోవద్దు. సో ఇట్స్ అబౌట్ 20 kgs ఆన్ ఈచ్ సైడ్. సో 10 అనుకుంటా, యా 10 kg ఈచ్ సైడ్ పెట్టి చేసాము. సో ఎప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాం, వెయిట్ అనేది ఫస్ట్ సెట్కి ఎక్కువ పెట్టుకోవద్దు. సో 10 kg అనేది మినిమం అనుకుంటున్నాను నేను. అంటే ఆల్రెడీ మేము కొంచెం చేసి ఉన్నాం కాబట్టి 10 kg ఈజ్ నాట్ దాట్ బిగ్ అని. సో చూసారా, కోచ్ చేయి పెట్టాడు, అంత డిస్టెన్స్ చాలు. అంటే మరీ టూ మచ్ రిలాక్సేషన్ కిందకి మరీ కాదనమాట. సో కంటిన్యూస్ ప్రెజర్ అనేది, సో ఎక్సర్సైజ్ ఏదైనా కానీ కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ మసిల్ మీద ఉండాలి అన్నట్టుగానే టార్గెట్ చేయాలి మనం. అంటే ఏదో మనం హోల్డింగ్ పీరియడ్ టెక్నిక్ నేర్చుకున్నాం కదా, అది కూడా సేమ్. ఏదైనా మూమెంట్ చేస్తూ మధ్యలో ఆగి హోల్డ్ చేసిన కంటిన్యూస్ ప్రెజర్ అనేది మీ మసిల్ గ్రూప్ మీద పడతా ఉండాలి. ఎస్, నా టర్మ్ అయింది. సో సెకండ్ సెట్ అనమాట. సో మనోడు 10 పక్కన ఇంకో 10 వేసినట్టున్నాడు. సో 40 kgs అనమాట. సో మీరు చూసినట్లయితే డౌన్ ఇక్కడ ఆపాడు, కంటిన్యూస్ కిందకి పెట్టే వదిలేలే. అండ్ పైకి కూడా హోల్డ్, డౌన్ హోల్డ్, అప్ హోల్డ్, డౌన్ హోల్డ్, అప్ హోల్డ్. సో టూ మచ్ డౌన్ చేయకూడదు అనమాట. టూ మచ్ డౌన్ చేస్తే కంప్లీట్గా వెయిట్ అనేది బేస్ మన మీద ప్రెజర్ పడకుండా బేస్ అయిపోతుంది. సో అలా చేయకుండా కంటిన్యూస్గా ప్రెజర్ అనేది మజిల్ మీద పడుతున్నట్లుగా చేసుకోవాలి మనం. యా, సో మనకి 20 వద్దు, ముందు ఫామ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం, సో హౌ టు డూ ఇట్ రైట్. ఇది నేర్చుకున్నాక ఆ తర్వాత వెయిట్స్ ఇంక్రీజ్ చేయడం అనేది చేయాలి. సో స్టార్టింగే మన పక్కోడు వెయిట్లు ఎత్తేస్తున్నాను మనం ఎత్తేద్దాం అనుకుంటే మనకే పడుద్ది పెద్ద అనమాట, రైట్. సో మరీ బాగోదు, 5 kgs వేసాను. సో 15 ఆన్ ఈచ్ సైడ్, 30 kgs అనమాట. సో ఇప్పుడు కొంచెం యాంగిల్ అది కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ బై ది వే ఇప్పుడు మనం చేస్తున్న ఎక్సర్సైజ్ ఫ్రంట్ డెల్టాయిడ్ మీద పడుతుంది ప్రెషర్. అప్ హోల్డ్, డౌన్ హోల్డ్, అప్ హోల్డ్,
down, hold, up, hold, down, hold, up, hold, down, hold. సో మన సీన్ అయిపోతున్నప్పుడు కోచ్ ఈజ్ ఆస్కింగ్ వెదర్ కొంచెం హెల్ప్ ఇవ్వనా, పుష్ ఇవ్వనా అని. సో మీకు ఒక పార్ట్నర్ ఉంటే మీకు కూడా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం లిఫ్ట్ చేసే వెయిట్ లిఫ్ట్ చేస్తుంటాం, మన థ్రెషోల్డ్ వచ్చేటప్పటికి ఆగిపోతూ ఉంటాం. సో ఆ టైంలో మన పార్ట్నర్ కనుక మనకు హెల్ప్ చేస్తే దట్ వుడ్ బి వెరీ గ్రేట్. ఎందుకంటే మన సీన్ అయిపోయింది, సితారకు వచ్చింది అన్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మాత్రమే మజిల్ బిల్డింగ్ అనేది తొందరగా జరుగుతుంది. దానికి డెఫినెట్గా సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఉంది. ఎస్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. సో మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ డెల్టాయిడ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి సో కోచ్ ఈజ్ ఆస్కింగ్ వెదర్ ఆ ఫ్రంట్ డెల్టాయిడ్ ఏరియా నీకు ప్రెజర్ తెలుస్తుందా అని. అండ్ దట్టు చూసారా, బ్యాక్ దగ్గర మీరు చూసినట్లయితే చిన్న గ్యాప్ అనేది ఉంది. చెస్ట్ అయితే పైకి ఉంది, చెస్ట్ అప్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం లోవర్ బ్యాక్కి వెనకాల ఉన్న ఫ్లాట్ సర్ఫేస్కి మధ్య చిన్న కరువు, చిన్న గ్యాప్ అయితే ఉంటుంది. సో మన టైం వచ్చింది. సో మనోడైతే వెయిట్ ఎక్కువ వేసుకున్నాడు. 10 + 5 + 10 25 అని ఈచ్ సైడ్. సో 50 kgs అనమాట. సో మనోడు ఎత్తాడు కదా అని చెప్పి నేను కూడా ఎత్తడానికి ట్రై చేస్తున్నా. 2 3 కష్టం భయ్యా. ఎనీహౌ నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. ఈ వేరియేషన్ పేరు ఫ్రంట్ డంబల్ రైజెస్. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేస్తున్న మజిల్ కూడా ఫ్రంట్ డెల్టాయిడే. బై ది వే ఆ గ్రే కలర్ వేర్ వేసాను కదా టాప్, అది నేనన్నమాట. సో మీరు చూసినట్లయితే స్టడీగా లిఫ్ట్ చేస్తున్నా అండ్ డౌన్, స్టడీగా లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తున్నా అండ్ దెన్ డౌన్, లిఫ్ట్, హోల్డ్, డౌన్. సో నేను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ 5 kgs అండ్ బట్ శ్యామ్ బ్లూ కలర్ టీషర్ట్ గాయ్ లిఫ్ట్ చేస్తున్న వెయిట్ 7.5 kgs. సో మీరు చూసినట్లయితే కంఫర్ట్ లెవెల్ నన్ను తన్ని చూడండి. సో హీఈస్ పుషింగ్ హిమ్సెల్ఫ్, చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. నేను మాత్రం కంఫర్ట్గా, ఎందుకంటే సో ఆల్వేస్ స్టార్ట్ ఎక్సర్సైజ్ విత్ లెస్ వెయిట్స్. సో మనకు ఫామ్ తెలియాలి, కంఫర్ట్ రావాలి, అండ్ దెన్ ఆ పర్టికులర్ మసిల్ గ్రూప్ మీద పడుతుందన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. సో అవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా చిన్న వెయిట్తోనే ఎక్సర్సైజ్ చేయాలి. ఐ మీన్ ఫర్ ది బిగినర్స్ అన్నమాట. రైజ్, హోల్డ్. సో ఎంతవరకు లిఫ్ట్ చేస్తారు? టు యువర్ షోల్డర్ హైట్, మీ షోల్డర్ లెవెల్ ఆర్ లిటిల్ మోర్. షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం ఇంకా పైకి లేపచ్చు. సో ఇది ఏంటంటే ఫ్రంట్ డంబల్ రైజెస్. సో ఫస్ట్ సెట్ అయిపోయింది, సెకండ్ సెట్. సో ఇప్పుడు 7.5 నేను కూడా మార్చా, మార్గదర్శిలో చేరా అనమాట. ఒక 7.5 డంబుల్ తీసుకున్నాను. సో నాకున్నంత ఈజీ అయితే లేదు, హోల్డ్ చేయడం చాలా టఫ్గా ఉంది. శ్యామ్ ఈజ్ క్రాకింగ్ జోక్స్. ఆ హోల్డ్ ఒక్క 10 సెకండ్ నుంచి అమ్మలాగా అంటున్నాడు. 10 సెకండ్లు కాదు కదా, ఒక 2 seconds కూడా ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే we just started this training కదా. సో మేబీ మళ్ళీ ఒక
థర్డ్ ఆర్ ఫోర్త్ షోల్డర్ డే వచ్చే టైంకి లిటిల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. రైజ్, స్టాప్. యా, సెకండ్ సెట్ కష్టం మీద ఫినిష్ చేసాం. 7.5 kgs. Come on, he's doing great. Wonderful. సో హోల్డ్ చేస్తున్నప్పుడు చుక్కలు కనబడతాయి భయ్య. షోల్డర్స్ అంటే జస్ట్ నార్మల్గా డంబుల్ లిఫ్ట్స్ ఏదో చేసేవాళ్ళం, కానీ ఇలా ఫ్రంట్ డెల్టాయిడ్స్ టార్గెట్ చేయడం, లేదా లాటరల్ డెల్టాయిడ్స్ లేదా రేర్ డెల్టాయిడ్స్ని టార్గెట్ చేసి ఇప్పుడు చేయలేదు. సో మేబీ జిమ్లో జాయిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాం. ఈస్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఇంక ఇలా కాదు భయ్య, ఇలా చేస్తే ఎక్కువ చేయగలనని చెప్తున్నాడు అనమాట. Wonderful. So it's my turn. Hold. Down. Lift, 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 hold. Down. It's really tough. యా, మొత్తానికి ఫినిష్ చేసాం. సో ఇంకొక సెట్ చేయాల్సి ఉంది మనం, ఇంకా థర్డ్ సెట్. చూద్దాం, కౌంట్ చేద్దాం ఈసారి. 1 2 3 4 5 6 7 7 తో ఆపేసాడు మనోడు. మన కౌంట్ చూద్దాం ఎన్ని చేస్తాం. 1 2 3 4
4, 5. కష్టం. నేను హోల్డింగ్ పీరియడ్ నాట్ ఈవెన్ 1 సెకండ్. సో నెక్స్ట్ షోల్డర్ వేరియేషన్ లాటరల్ డంబుల్ లిఫ్ట్స్. సో ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, చూడడానికి సింపుల్గా ఉన్నా కానీ సో లిఫ్ట్ చేసినప్పుడు చెస్ట్ అప్ చేసి హ్యాండ్స్ అలా బ్రాడ్గా లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీ లాటరల్ పార్ట్ ఆఫ్ ఈ షోల్డర్, సో లాటరల్ డెల్టాయిడ్స్ అంటాం మనం. సో ఆ మసిల్ గ్రూప్ని మనం టార్గెట్ చేస్తున్నాం. సో ముందు చేసిన అన్ని 2 వేరియేషన్స్ లైక్ మషిన్ ప్రెస్ కానీ లేదంటే ఫ్రంట్ రైజెస్ కానీ డంబుల్ రైజెస్ కానీ ఈ ఫ్రంట్ డెల్టాయిడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇది లాటరల్ డెల్టాయిడ్స్ అనమాట. సో జస్ట్ టెల్లింగ్ హిమ్ ఈ వేరియేషన్లో చాలా మిస్టేక్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వి నాట్ యూస్ టు ఇట్. అండ్ స్మాల్ పార్ట్ ఆఫ్ యూర్ మజిల్ లాటరల్ డెల్టాయిడ్స్ అనేది మీరు వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది హింజ్ పాయింట్ అట్ యూర్ షోల్డర్ కొంచెం చాలా టఫ్గా ఉంటుంది. సో అదే చెప్తున్నాను అనమాట, చాలా టఫ్గా ఉంది. మీరేమో సింపుల్గా ఎత్తేమంటున్నారు, అటు ఇటు కదిలిపోతాం ఉన్నాయి. 2 చూద్దాం, 3, 4, 5. సో లైట్గా చెస్ట్ అప్ చేస్తాం అండ్ దెన్ హ్యాండ్స్ అనేవి ఓన్లీ షోల్డర్ పాయింట్ బీయింగ్ ది హింజ్ పాయింట్. సో వెయిట్ అంతా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా టఫ్గా ఉంది బ్రో, మీరు ట్రై చేసి చూడండి. లాటరల్ డంబుల్ లిఫ్ట్స్ అదిరిపోతాయి. చూద్దాం శ్యామ్ ఎలా చేస్తాడు. ఏం చాలా సింపుల్గా ఊపెత్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు ఉంటాయి చూడండి మిస్టేక్స్. ఫస్ట్ థింగ్ రిస్ట్ అప్, డంబుల్ డౌన్, అలా కాదనమాట. చక్కగా కొంగి ఉరుతున్నట్టు వెళ్ళపిచ్చేస్తున్నాడు మనోడా. జస్ట్ కిడింగ్. అదనమాట. రిస్ట్ వెయిట్ డౌన్ అయిపోతుంది, రిస్ట్ పైకి ఉంటుంది, వెయిట్ డౌన్ అయిపోతుంది. యాక్చువల్లీ లాటరల్ డెల్టాయిడ్స్ మీద కాన్సన్ట్రేట్ అవ్వాలంటే యాక్చువల్లీ ఈ పోస్చర్ తను చేస్తుంది ఇప్పుడు కొంచెం తనకు అలవాటు చేయడానికి, కానీ అది చాలా రాంగ్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అంటే నేను కోచ్ దగ్గర నేర్చుకున్నదే. సో మీరు ప్లేన్ చూసినట్లయితే ఎస్ అదనమాట. సో ఇది చేస్తున్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చూడొద్దు, ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ముందు ఎప్పుడు చేసింది కాదు కదా ఈ వేరియేషన్. తెలిసిపోతుంది భయ్యా. సో హ్యాండ్స్, మీ షోల్డర్, హ్యాండ్, ఆర్మ్ ఒక షోల్డర్లో ఒక ప్లేన్లో ఉన్నాయనుకుంటే ఆ ప్లేన్ అనేది ఫ్లాట్ టు ది సర్ఫేస్లోకి రావాలన్నమాట లిఫ్ట్ చేస్తున్నప్పుడు. సో ఇలా లిఫ్ట్ చేసినా కానీ మీకు ఫ్రంట్ డెల్టాయిడ్ మీద పడిపోయే అవకాశం ఉంటుంది శ్యామ్ చేసినట్టు చేస్తే. ఒక ప్లేన్ అనమాట. మీ హ్యాండ్ అంతా విజిబుల్ హ్యాండ్ ఏదైతే ఉందో సైడ్ యాంగిల్లో అదొక ప్లేన్ అనుకుంటే ఆ ప్లేన్ అనేది ఫ్లాట్ టు సర్ఫేస్ లిఫ్ట్ అవ్వాలి.
ఇప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తున్నాడు పోస్చర్. ఎస్, కొంచెం కరెక్ట్ అవుతుంది పోస్చర్. ఎస్, యా. వండర్ఫుల్. బట్ యాక్చువల్లీ స్మాల్ వెయిట్స్ చేసుకుని ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్లీ మనం రేర్ డెల్టాయిడ్స్ దగ్గరికి వచ్చాం. సో కూర్చొని చేస్తున్నాం, యాక్చువల్ బెండ్ అయ్యి కూడా చేయొచ్చు. బట్ టు మేక్ అవర్ సెల్ఫ్ మోర్ కంఫర్టబుల్ బీయింగ్ బిగినర్స్, మనం బిగినర్స్ కాబట్టి కూర్చొని చేస్తున్నాం అనమాట. ఈ లెగ్స్ ఫ్రంట్గా పెట్టుకొని అండ్ యాక్చువల్లీ ఇంకా బెండ్ అవ్వాలి మనం, ఎందుకంటే లాటరల్ పార్ట్ ఆఫ్ యూ డెల్టాయిడ్. సో మీ షోల్డర్ దగ్గర మీరు మసిల్ బాల్ అనుకుంటే బ్యాక్ పార్ట్ అనమాట. మీ ఫ్రంట్ బ్యాక్ ఉన్న రేర్ డెల్టాయిడ్ కాన్సన్ట్రేట్ చేయాలంటే బెండ్ అయి చేయాలి. అండ్ దట్టు మీ ఆర్మ్ దగ్గర యాంగిల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీ బ్యాక్ కంప్రెస్ చేస్తున్నట్టు చేయాలి. అండ్ దట్టు యూ షుడ్ ఫీల్ ది పెయిన్ ఇన్ ది లాటరల్ డెల్టాయిడ్, మీ షోల్డర్ బ్యాక్ పార్ట్ అనమాట. అక్కడ మీరు పెయిన్ ఫీల్ అవ్వాలి. అంటే ఎక్కువ బెండ్ అవ్వకుండా చేస్తే ఆ పార్ట్ దగ్గర ప్రెజర్ అనేది పడదు. సో ఫస్ట్ సెట్ నాకు అనిపించలేదు పెద్దగా రేర్ డెల్టాయిడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించలా, ఎందుకంటే నేను ఎక్కువ బెండ్ అవ్వాల. సో ఆర్మ్ దగ్గర యాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 90 degrees అరౌండ్ ఉంచేసినా ఓకే, లిటిల్ ఎక్కువైనా పని ఓకే, నో ఇష్యూ. 90 degrees ఆ లిటిల్ మోర్, ఆర్మ్ దగ్గర యాంగిల్ అయితే మార్చాల్సిన అవసరం లేదు. సో ఏదైనా జిమ్ ట్రైనర్ అయితే పక్కా ఉండాలప్ప. మనకి మనమే చేసుకుందాం అంటే ఆ పర్టికులర్ పార్ట్లో ప్రెజర్ పడుతుందా లేదా, అసలు ఆ పార్ట్, ఆ మజిల్ పార్ట్ ఏంటి అన్న గ్రూప్ మనకు ఐడియా ఉండదు. కాబట్టి బిగినర్స్ అయితే డెఫినెట్గా జిమ్కి వెళ్ళడం అండ్ ట్రైనర్ కోచ్తో సమక్షంలో చేయడం అనేది ఉత్తమం. అందుకని ఆ పర్టికులర్ మసిల్ గ్రూప్ని మనం టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది పక్కాగా, కాన్ఫిడెంట్గా. అండ్ చేసినప్పుడు కూడా మనం ఆ పార్ట్లో టచ్ చేసి అడుగుతున్నాం అక్కడ పడుతుందా లేదా, ఎందుకంటే మన బాడీ మసిల్స్ అనేది మనం అనుకున్న ప్లేస్లో కాకుండా వేరే మసిల్ గ్రూప్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ వితౌట్ ట్రైనింగ్ ఏదో యూట్యూబ్లో వీడియో చూసి చేద్దాం అనుకుంటే చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ పర్టికులర్ మసిల్ గ్రూప్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలి. సో అందుకే మీ కన్ఫ్యూజన్ లేకుండా లాటరల్ డెల్టాయిడ్ అంటే ఏంటి, రేర్ డెల్టాయిడ్ అంటే ఏంటి, అండ్ ఫ్రంట్ డెల్టాయిడ్ అంటే ఏంటి, ఈ పిక్చర్స్ ఖచ్చితంగా నేను స్క్రీన్ మీద వేస్తున్నాను. అండ్ ఆ పర్టికులర్ మసిల్ ఆ పర్టికులర్ ఏరియాలో కనుక మీకు ప్రెజర్ క్రియేట్ అవ్వట్లేదు అంటే కనుక యూ డూయింగ్ ఇట్ ది రాంగ్ వే. ఇప్పుడైతే ఎక్కువ బెండ్ అయ్యాను. టు ఆర్మ్ దగ్గర యాంగిల్ మార్చట్లేదు, ఓన్లీ థింగ్ జస్ట్ లిఫ్టింగ్ ది వెయిట్, బెండింగ్. అండ్ నా షోల్డర్స్ తాలూకా రేర్ పార్ట్లో, ఐ మీన్ రేర్ డెల్టాయిడ్ మసిల్ టార్గెట్ అవుతుందా లేదా, అక్కడ పెయిన్ వస్తుందా లేదా, నాకు పర్టికులర్లీ ఆ రేర్ డెల్టాయిడ్ నేను మూవ్ చేయగలుగుతున్నానా లేదా, అక్కడి నుంచే ప్రెజర్ క్రియేట్ చేస్తున్నా లేదా అని అబ్జర్వ్ చేస్తున్నా. రైట్, ఐ థింక్ వీ కమ్ టు లాస్ట్ సెట్. దీని తర్వాత
సో వెదర్ యూర్ ఫీలింగ్ పెయిన్ ఇన్ ది రేర్ డెల్టాయిడ్, అది మాత్రం అబ్జర్వ్ చేయండి. అండ్ దీనికైతే కొంచెం ఎక్కువ బెండ్ అవ్వాలి. ఎక్కువ బెండ్ అయ్యి బిగినర్స్ చేస్తే ఆ రేర్ డెల్టాయిడ్ మసిల్ గ్రూప్ని టార్గెట్ చేయగలుగుతాం. అండ్ వీ కుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ that the రేర్ deltoid is being targeted. బాగా బెండ్ అయ్యాను. 1 2 3 4. I could feel the compression in my back deltoid. రేర్ deltoid లో I could feel the compression. అక్కడ ఆ మసిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది క్లియర్గా తెలుస్తుంది. ఆ పర్టికులర్ ఏరియాలో నాకు పెయిన్ అనేది వస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో రాలా. సో దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ ది రైట్ వే అనమాట. సో ఏ ప్లేస్లో అయితే మన టార్గెట్లో పెయిన్ పడాలి, ప్రెజర్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ఏరియా నుంచే నాకు ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది, పెయిన్ అనేది వస్తుంది. సో ఆ మసిల్ గ్రూప్ అనేది టార్గెట్ అవుతుంది అనమాట. So finally we'll try it last time. Count చేద్దాం. 1 2 3 4 5. సో ఇక్కడ ఏంటంటే మీ బ్యాక్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది, కొంచెం లైట్గా పడుతుంది. బట్ ట్రాప్స్ మీదకి వెళ్ళకూడదు, అది చూసుకోండి. ట్రాప్స్ అంటే తెలుసు కదా, మనం వెయిట్ లిఫ్ట్ చేస్తాం కదా, నెక్ కాకుండా ఎక్కడైతే మనం వెయిట్ బేర్ చేసి బార్బెల్ స్క్వాట్స్ చేసేవాళ్ళం ఆ ఏరియా అన్నమాట. సో ట్రాప్స్కి అయితే పడకూడదు. సో అది మాత్రం గమనించండి. ట్రాప్స్ మీద పడుతుందంటే యూఆర్ డూయింగ్ ఇట్ ది రాంగ్ వే. సో ఫైనల్లీ నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను అనమాట ఈ సెట్ చేసే టైంకి. రేర్ డెల్టాయిడ్ మీద ప్రెజర్ పడుతుంది, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ది రైట్ వే అండ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ చేయడం అయితే చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే షోల్డర్స్ అంటే మనం చాలాసార్లు చేసాము, షోల్డర్ డంబుల్ లిఫ్ట్స్ ఇలాంటివి చేసాం, కానీ మనం పర్టికులర్ మజిల్ గ్రూప్ని ఎఫెక్ట్ చేస్తూ ఎప్పుడు చేయలేదు. సో ఫైనల్లీ 10 అయితే చేసాం మనం, దట్స్ వండర్ఫుల్. సో రేర్ డెల్టాయిడ్స్ బాగా టార్గెట్ చేసాం. సో ఇప్పుడు చెప్పుకోండి మనం ఏ మసిల్ గ్రూప్ని ఇన్వాల్వ్ చేయబోతున్నాము. షోల్డర్స్ అని ఈరోజు పెట్టాం కాబట్టి షోల్డర్స్ అని అంటారా? యూర్ రాంగ్ అయితే. సో ట్రాప్స్, ఈ ట్రపీజియస్ మజిల్ని మనం టార్గెట్ చేస్తున్నాం అనమాట. సో మీ షోల్డర్కి నెక్కి మధ్యలో పైనుంచి ఇన్వర్టెడ్ వి మసిల్ గ్రూప్ ఏదైతే ఉందో అదనమాట ట్రాప్స్ అంటే. సో బేసిక్గా ట్రాప్స్ని నేనైతే ఇన్వాల్వ్ చేయలేదు. ఇక్కడ కూడా షోల్డర్స్ మీదే ప్రెజర్ పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా ట్రెపీజియస్ మజిల్ని ఇన్వాల్వ్ చేయట్లా. కోచ్ అయితే చెప్తున్నాడు చేయమని, బట్ యూనో నా జస్ట్ షోల్డర్స్ మీద వెయిట్ పడుతున్న ఫీలింగ్ నాకు తెలుస్తుంది. ఓన్లీ షోల్డర్సే లిఫ్ట్ చేస్తున్నాను నేను. అక్కడ నేను ట్రాప్స్ మీద పడట్లే, నా షోల్డర్ మూమెంట్ ఎక్కువైపోయింది. వెయిట్ అంతా నా హ్యాండ్ అంతా స్టిఫ్గా ఉంచి షోల్డర్ పాయింట్ దగ్గరే నేను మళ్ళీ పైకి కిందకి మూవ్ చేస్తాను. సో అక్కడ ఏమవుతుందంటే ట్రాప్స్ మన ట్రెపీజియస్ మజిల్ కన్నా షోల్డర్ మీద వెయిట్ పడిపోతుంది. సో లెట్స్ సీ. నాకైతే సరిగ్గా పడిన ఫీలింగే రాలా ట్రాప్స్ మీద. సో ట్రెపీజియస్ మజిల్ సరిగ్గా ట్రైన్ చేయలేకపోయాను నేను. ఓకే, నెక్స్ట్ సెట్లో చూద్దాం. సో మనోడు ఎత్తుతున్నాడు. మనోడు మరీ బేభత్సంగా మెడ దగ్గర ఎవరో కెత్కలు పెట్టినట్టు ఎత్తేస్తున్నాడు ఏంటి? సో తను కూడా చేస్తుంది రాంగ్ వే, షోల్డర్స్ లిఫ్ట్ చేస్తున్నాడు.
సో మోర్ షోల్డర్ మూమెంట్ ఉండకూడదు అనమాట. షోల్డర్ కన్నా ఎక్కువ మన ట్రెపెజియస్ మజిల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఎనీహౌ సో ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం ఫస్ట్ రాంగ్ చేయడం తర్వాత రైట్ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది అని గుర్తుండిపోద్దు కూడా. సో ఫస్ట్ సెట్ అయితే ఇద్దరం సరిగ్గా చేయలేకపోయాం. మోర్ ఆన్ టు ది షోల్డర్స్ అయిపోయింది. ట్రెపెజియస్ మజిల్ని టార్గెట్ చేద్దాం అన్న పని అవ్వలేదు. సో ఇప్పుడు చూద్దాం. సో కోచ్ ఇస్ టెల్లింగ్ షోల్డర్ అంతా మూవ్ చేయకు, అంతా షోల్డర్ మీద పడిపోయి షోల్డర్ ఎత్తేస్తుంటే ఇంకేముంది, ట్రాప్స్ మీద ఎక్కడ పడుద్ది కదా. షోల్డర్ మూమెంట్ తగ్గించి ట్రెపెజియస్ మీద టార్గెట్ చేయమని చెప్తున్నాడు కోచ్. మీకు షోల్డర్ మీద పడిపోతుంది, అట్లా కాదు భయ్యా, ఐల్ షో యూ అని చెప్తున్నాడు అనమాట కోచ్. సో హ్యాండ్స్ గట్టిగా బిగబెట్టేసి షోల్డర్స్ నుంచి ట్రైసెప్ బైసెప్ బిగబెట్టేసి అలా ఎత్తితే ట్రాప్స్ మీద ఎందుకు వెళ్ళొద్ది, బైసెప్ మీద ట్రైసెప్ మీద షోల్డర్ మీదకి వెళ్ళొద్ది. సో ఇదన్నమాట. సో అలా స్టిఫ్గా హ్యాండ్స్ బిగబెట్టి లేదా కొంచెం బయటికి అవుట్వర్డ్ స్ప్రెడ్ చేసి అట్లా లిఫ్ట్ చేస్తే మీకు పని అవ్వదు. మనం ఎలా చేస్తున్నాం, ఇలా ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఈ పోజ్లో చేస్తున్నాం, అలా కాదు, రిలాక్స్డ్గా. సో గ్యాప్ హ్యాండ్కి అండ్ మన చెస్ట్ ఆర్ బాడీకి మధ్య గ్యాప్ ఉంది కదా, అది ఉండాల్సిన అవసరం లేదు. సో ఇలా గ్యాప్ పెట్టేసి హ్యాండ్స్ అవి స్టిఫ్గా పెట్టి బైసెప్ ట్రైసెప్ బిగబెట్టేసి షోల్డర్ మీద వెయిట్ పడిపోతే ఎత్తేసి షోల్డర్ మీద పడిపోద్దాం లేదు, బట్ రిలాక్స్డ్గా. షోల్డర్ అనేది ఇన్వాల్వ్ అవ్వుద్ది డెఫినెట్గా ఎంతో కొంత, బట్ రిలాక్స్డ్గా. సో బైసెప్ ట్రైసెప్ హ్యాండ్ ఆర్మ్ అంత టైట్ చేయకుండా జస్ట్ వెయిట్ మాత్రం పడుతుంది అఫ్కోర్స్ హ్యాండ్ మీద, బట్ స్టిఫ్గా పెట్టి హ్యాండ్స్ విత్ పెట్టి అలా ఈటి మీద మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం ట్రాప్స్ మీద చేయడానికి ట్రై చేయమని చెప్పాడు. సో ఇప్పుడు ట్రై చేద్దాం, ఎలా అవుతుందో చూద్దాం. యా, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫీలింగ్ ఇట్. ఇప్పుడు ట్రెపెజియస్ మజిల్ మీద పడుతుంది, ఎందుకంటే హ్యాండ్స్ బిగబెట్టేసి షోల్డర్ బైసెప్ ట్రైసెప్ గట్టి బిగబెట్టేసి షోల్డర్ మీద మొత్తం వెయిట్ తీసుకుని ఎత్తేసి అలా చేయట్లేదు ఇప్పుడు. సో వెయిట్ అయితే అఫ్కోర్స్ షోల్డర్ మీద పడుతుంది, అటు ఇటు కూడా ఆ 15 kg ఈచ్ కూడా షోల్డర్ మీద వెయిట్ అయితే పడుతుంది, బట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్రెపెజియస్ మజిల్ అనమాట ఇప్పుడు. సో లిఫ్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎక్కువ నేను మజిల్ మీద టార్గెట్ చేస్తూ మూవ్ చేస్తున్నాను. సో అదనమాట. ఇప్పుడు ఐ గాట్ ఇట్ కొంచెం. ఎనీవేస్, మనం ట్రైన్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం అనుకున్న మసిల్ వెంటనే టార్గెట్ అవ్వకపోవచ్చు, బట్ కొన్ని మెలకువలు నేర్చుకుంటూ అండ్ రీచెక్ చేసుకుంటూ టార్గెట్ అవుతుందా లేదా ఆ పర్టికులర్ మసిల్ గ్రూప్ అని వెరిఫై చేసుకుంటూ వెళ్తే we will rock. రైట్, శ్యామ్కి కూడా ఇప్పుడు తెలిసినట్టుంది. సో షోల్డర్స్ నుంచి వెయిట్ వరకు, షోల్డర్స్ నుంచి హ్యాండ్స్ వెయిట్ పట్టుకునే వరకు అదంతా కూడా బాడీ లూజ్గా ఉంచాడు. ఓన్లీ థింగ్ ట్రెపెజియస్ మజిల్ టార్గెట్ చేస్తున్నామా లేదా అన్నది మాత్రం ఆలోచిస్తున్నాడు. ఇప్పటికీ చెక్కలు గింతలు పెట్టినట్టే బిల్డప్ ఇస్తున్నాడు అనుకోండి, అది వేరే విషయం. రైట్, సో షోల్డర్స్ నుంచి హ్యాండ్స్ వెయిట్ పట్టుకునే వరకు కూడా చాలా లూజ్గా జస్ట్ వెయిట్ అయితే మనం బేర్ చేస్తామే కానీ
స్టిఫ్గా పెట్టకూడదు అనమాట ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, రైట్? సో టైటిల్ పేరు ఎలాగే పెడదాం, షోల్డర్స్ అండ్ ట్రెపీజియస్, సారీ ట్రాప్స్ అన్న, షోల్డర్స్ అండ్ ట్రాప్స్. ఎందుకంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కదా. అంటే ఈరోజు మనం చేసిన చూస్తే ఫ్రంట్ డెల్టాయిడ్స్, lateral deltoids, rear deltoids and then traps. ఈ 4 మసిల్ గ్రూప్స్ టార్గెట్ చేసాం ఈరోజు. షోల్డర్ బాల్స్ అయితే బెల్లే వచ్చినాయి భయ. అంటే అఫ్ కోర్స్ మీరే చెప్పాలి, నేను కాదు. బట్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ది వే మీరు అలాగే ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. Yes. Anyhow, బీయింగ్ బిగినర్స్ పర్టికులర్ మజిల్ గ్రూప్ వెంటనే టార్గెట్ అవ్వట్లేదు, పెయిన్ రావట్లేదు అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ట్రైన్ అవుతున్నప్పుడు మీకు ఆ రోజు అనిపించకపోవచ్చు, ఆ క్షణం అనిపించకపోవచ్చు, అప్పుడు అనిపించకపోవచ్చు. బట్ ది నెక్స్ట్ డే ఇఫ్ యూ ఫీలింగ్ ది పెయిన్ దెన్ యు ఆర్ రైట్. ఎందుకంటే నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఎప్పుడు ఇన్వాల్వ్ చేయని మజిల్ గ్రూప్స్ మీరు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే ఆ టైంకి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళినా మీకు అది తెలియకపోవచ్చు. ఐ మీన్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేయని మజిల్ గ్రూప్ని మీరు ఇన్వాల్వ్ చేస్తుంటే యు మే నాట్ ఫీల్ ఇట్. బట్ అలా ట్రైన్ అవుతూ ఉంటే ది నెక్స్ట్ డే ఆర్ ఫర్ సపోజ్ ఈ వెన్స్డే మీరు పర్టికులర్ ట్రాప్స్ని టార్గెట్ చేశారో మీకు తెలియలే. బట్ ది నెక్స్ట్ వెన్స్డే ఆర్ ది నెక్స్ట్ డే మీరు మళ్ళీ ట్రాప్స్ ట్రైన్ చేస్తున్నప్పుడు యూ మే ఫీల్ ఇట్. లేదా ది నెక్స్ట్ డే ట్రాప్స్ ఏరియాలో ఈరోజు చేస్తే పెయిన్ రావచ్చు. సరే మరి ఉంటాను, మరి అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. Three